గౌరవనీయులు పెద్దలు మన ఏఎఫ్ఎల్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుల వారైన రెవరెండ్ లోతర శాస్త్రయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ కృపాకాలంలో ఇలాంటి సలహాలు అత్యంత ప్రాముఖ్యమైనటువంటివి. అలాగే సమయానికి తరగతిలో హాజరై ఉన్న మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈరోజు మనము నేర్చుకుపోయేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన సర్వే. అందరి దగ్గర ఈరోజు కలములు ఉండాలి, దానితో పాటు పరిశుద్ధ గ్రంథం నోట్బుక్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఒక్క నిమిషం దయచేసి అందరు కూడా లేచి నిలువబడండి. ఒక్క నిమిషం దయచేసి అందరు కూడా లేచి నిలువబడండి. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. కొంచెం పెద్దవారు మన్నించి వెనక వైపు ఉన్నటువంటి వారు ముందుకు రావడానికి ప్రయత్నం చేయండి. ఆ వెనుకున్నటువంటి వారు దయచేసి ముందుకు రావడానికి ప్రయత్నం చేయండి. ఈ ముందున్నటువంటి స్థలాల్లో కూర్చోండి. చాలాసేపటి నుంచి కూర్చున్నారు కాబట్టి ఒక్క శరణం పాడుకొని ఒకే ఒక శరణం క్లాసులోకి వెళ్ళిపోదాం. అందరు విలువపుగా ఆ వెనుకున్నటువంటి వారు ముందున్నటువంటి ప్లేసులను భర్తీ చేయండి. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్నో విడువనయ్యా. అందరం కలిసి ఈ శరణం పాడుకుందాం. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. మరలా ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. రక్తము చిందించి సాక్షిగా నుండు నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందించి సాక్షిగా నుండు నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మది. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆశ్చర్యమే అద్భుతమే. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. మహాగరుడవైన తండ్రి, కృపాసత్య సంపూర్ణమైన యేసయ్య పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో మొదటిగా మీ దాసులు మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మీ సేవకులు రెవరెండ్ లోతర శాస్త్రి అయ్యగారిని నిలువబెట్టుకొని చాలా ప్రాముఖ్యమైన అందరికీ ప్రయోజనకరమైన క్రమశిక్షణతో కూడినటువంటి మంచి సలహాలు మీరు ప్రసాదింపచేసినందులకై మరొక్కసారి మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మనసారా సమర్పిస్తున్నాను. తిరిగి పాత నిబంధన సర్వే అనేటువంటి సబ్జెక్టులోనికి ప్రవేశిస్తూ ఉండగా నిలువబడినటువంటి మీ దాసుని కృపతో మీరు జ్ఞాపకం చేసుకుని
ప్రాముఖ్యమైన, ప్రయోజనకరమైన, ఉపయోగకరమైన, లాభకరమైన మాటలు మీరే ప్రసాదింపచేసి నీ నామానికి మేము తెచ్చుకోమని యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామములో వినయముతో వేడుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, ఈ మొదటి తరగతిలో పాత నిబంధన సర్వే. పరిశుద్ధ గ్రంథాన్ని ప్రధానంగా 3 వస్తువుల మీద వ్రాశారు. పరిశుద్ధ గ్రంథాన్ని ప్రధానంగా 3 వస్తువుల మీద వ్రాశారు. వాటిలో మొదటిది పశు చర్మము. రెండవది పెపైరస్. మూడవది వెల్లూం. పరిశుద్ధ గ్రంథాన్ని ప్రధానంగా పశు చర్మము, పెపైరస్, వెల్లూం అనేటువంటి ఈ 3 వస్తువులపై వ్రాశారు. అలాగే పరిశుద్ధ గ్రంథాన్ని ప్రధానంగా 3 భాషలలో వ్రాశారు. పరిశుద్ధ గ్రంథాన్ని ప్రధానంగా 3 భాషలలో వ్రాశారు. వాటిలో మొదటిది ఆదిమ హెబ్రీ భాష. రెండవది గ్రీకు భాష. మూడవది అరమేయిక్ భాషలో వ్రాయటం జరిగింది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రధానంగా పరిశుద్ధ గ్రంథం మొత్తాన్ని కూడా 40 మంది గ్రంథకర్తలు వ్రాశారు. ఈ 40 మంది కూడా వారి యొక్క ఊహన బట్టి వ్రాయలేదు. పరలోకమందున్న దేవుడు ఏ విషయాలను వ్రాయమని చెప్పారో వాటిని వారు రాశారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథము యొక్క గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడే. ఈ గ్రంథాన్ని ఎప్పుడు పఠించిన పరిశుద్ధాత్మ దేవునితో మనము మాట్లాడుతూ ఉన్నామనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు అనే సత్యాన్ని ఎప్పటికీ కూడా మరవకూడదు. ఈ పరిశుద్ధ గ్రంథములో 66 గ్రంథాలు ఉన్నాయి. ఈ 66 గ్రంథాలని 2 భాగాలుగా విభజించటం జరిగింది. ఈ 66 గ్రంథాలను 2 భాగములుగా విభజించటం జరిగింది. ప్రథమ భాగాన్ని పాత నిబంధన అని పిలుస్తాం. ద్వితీయ భాగాన్ని క్రొత్త నిబంధన అంటాం. ప్రథమ భాగాన్ని పాత నిబంధన అని, ద్వితీయ భాగాన్ని క్రొత్త నిబంధన అని పిలుస్తాం. పాత నిబంధనలో 39 గ్రంథాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 27 గ్రంథాలు ఉన్నాయి. 39 + 27 = 66. ఈ 66 గ్రంథముల సముదాయాన్ని లేక 66 పుస్తకముల సముదాయాన్ని పరిశుద్ధ గ్రంథము లేక పరిశుద్ధ బైబిల్ అని పిలుస్తాం. బైబిల్ నందున్న 66 పుస్తకముల యొక్క సముదాయాన్ని పరిశుద్ధ గ్రంథము లేక పరిశుద్ధ బైబిల్ అని పిలుస్తాం. పాత నిబంధన అంటే ఒడంబడిక, ఒప్పందము,
ప్రమాణము అని అర్థం. నిబంధన అనగా ప్రమాణము, ఒప్పందము, వడంబడిక అని అర్థం. ఇప్పుడు మనము పాత నిబంధన సర్వేను చూడబోతున్నాం. దీన్ని ఇంగ్లీషులో ఓల్డ్ టెస్టమెంట్ సర్వే, సింపుల్గా ఓటీ సర్వే అంటాం. ఓ అంటే ఓల్డ్, టీ అంటే టెస్టమెంట్ సర్వే. సింపుల్గా దాన్ని ఎలా రాస్తామంటే ఓటీ సర్వే. దీనిని తెలుగులో పాత నిబంధన అవలోకనము అంటారు. అవలోకనము అనేది తెలుగు పదమే, రాసుకోండి. పాత నిబంధన అవలోకనము అని అంటాం. పాత నిబంధన వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పాత నిబంధన మనకు, భవిష్యత్తు తరాలకి, ఈ సృష్టి ఉన్నంతకాలము కూడా అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. పాత నిబంధన లేనిదే క్రొత్త నిబంధన ఎక్కడ ఉంది? దీనిని బట్టి క్రొత్త నిబంధన అక్కరలేదని కాదు. చాలామంది పాత నిబంధనతో ప్రయోజనము లేదు అనుకుంటున్నారు. అది చాలా పొరపాటు. పాత నిబంధనతో ఎన్నో ప్రయోజనాలు, ఎన్నో లాభాలు, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి పాత నిబంధన మనకి అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. దీనికి ఒక్క విషయం చెప్తాను. ప్రథమ సువార్త పాత నిబంధనలోనికి కనిపిస్తుంది. ప్రథమ సువార్త పాత నిబంధనలో కనిపిస్తుంది. మొట్టమొదటి ప్రవచనం కూడా ప్రభువారే ఆదికాండం 3:15లో చెప్పారు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రథమ సువార్త కనిపిస్తుంది. సువార్త అంటే ఏంటి? జనరల్గా అందరూ అంటారు మంచి వార్త అని. రైట్, కరెక్ట్, ఓకే. అయితే సువార్త అనగా యేసుక్రీస్తు యొక్క జననం, యేసుక్రీస్తు యొక్క మరణం, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానములను గురించి తెలియజేయడాన్ని సువార్త అంటారు. మరలా చెప్తున్నాను, దయచేసి గమనించండి. సువార్త అనగా యేసుక్రీస్తు జననం, యేసుక్రీస్తు మరణం, యేసుక్రీస్తు పునరుత్థానములను గురించి తెలియజేయడాన్ని సువార్త అంటాం. కాబట్టి ఆ సువార్త ఎక్కడ కనిపిస్తుంది? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే కనిపిస్తుంది. కాబట్టి పాత నిబంధన ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది, ప్రయోజనకరమైనటువంటిది, ఉపయోగకరమైనటువంటిది, లాభకరమైనటువంటిది. కాబట్టి పాత నిబంధన వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిల్లో కొన్నింటి నేను మీకు తెలియచేస్తాను. దయచేసి ఈ ప్రయోజనాలు మీరు చక్కగా వ్రాసుకోండి. హడావుడేమి లేదు, ప్రశాంతంగా రాసుకోండి. దానికి అందరూ కూడా పాత నిబంధన వలన ప్రయోజనాలు, పాత నిబంధన వలన ప్రయోజనములు, లేదా పాత నిబంధన వలన ఉపయోగాలు, లాభాలు, ఇవన్నీ కూడా ఒకటే పర్యాయ పదాలు. పాత నిబంధన వలన మొదటి ప్రయోజనం, 1వ పాయింట్, బైబిల్ మొత్తము దైవావేశము వలన వ్రాయబడింది. బైబిల్ మొత్తము దైవావేశము వలన వ్రాయబడింది. పాత నిబంధన ప్రయోజనాలలో మొదటి ప్రయోజనం ఏంటంటే బైబిల్ మొత్తము దైవావేశము వలన వ్రాయబడింది. అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వ్రాయబడింది. ఈ పాయింట్ మరలా రాసుకోనక్కర్లేదు. ఆ మొదటి పాయింట్ రాశారు కదా, అది సరిపోతుంది. కాబట్టి పాత నిబంధన
వలన మొదటి ప్రయోజనం ఏంటంటే బైబిల్ మొత్తము కూడా దైవావేశం వలన రాయబడింది కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి 39 గ్రంథాలు మనకి అవసరం. ఇక రెండో పాయింట్ చెప్తున్నాను. రెండవ ప్రయోజనం ఎటువంటి పొరపాటు, అక్కడ కామా పెట్టాలి, ఎటువంటి పొరపాటు దాపరికం లేకుండా దైవ సత్యములను తెలియచేస్తుంది. ఎటువంటి పొరపాటు దాపరికం లేకుండా దైవ సత్యములను తెలియజేస్తుంది. ఇది పాత నిబంధన వలన రెండవ ప్రయోజనం. మరలా చెప్తున్నాను, ఈ రెండవ ప్రయోజనం ఏంటంటే ఎటువంటి పొరపాటు దాపరికం లేకుండా దైవ సత్యాలను తెలియచేస్తుంది. ఏమిటది? పాత నిబంధన. పాత నిబంధన వలన మూడవ ప్రయోజనం చెప్తున్నాను. మూడవ ప్రయోజనం మానవునితో దేవుడు వ్యవహరించిన తీరును వివరిస్తుంది. పాత నిబంధన వలన మూడవ ప్రయోజనం మానవునితో దేవుడు వ్యవహరించిన తీరును వివరిస్తుంది. మానవునితో దేవుడు వ్యవహరించిన తీరును వివరిస్తుంది. పాత నిబంధన వలన నాలుగవ ప్రయోజనం. పాత నిబంధన వలన నాలుగవ ప్రయోజనం ప్రథమ సువార్త. ఆ 4 పాయింట్లు రాసుకోండి. ప్రథమ సువార్త. అక్కడ బ్రాకెట్లో నేను చెప్పేది రాయండి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనము. దాన్ని ఎలా రాయాలంటే షార్ట్గా ఆది 3:15 అని రాయాలి. పైన ఒక చొక్క కింద ఒక చొక్క ఉండాలి. కొందరు దాన్ని ఎలా రాస్తారంటే 3-15 అంటారు. దాని అర్థం ఏంటంటే 3 నుండి 15 వచనాలు అని చెప్తుంది. వచనాలు వచ్చినప్పుడు అలా రాయాలి. కానీ ఆది 3:15 అంటే ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనమని దాని భావన. ఇప్పుడు 15 వేసిన తర్వాత ఆ బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఇప్పుడు మరలా చూడండి, అందరు చూడండి. ప్రథమ సువార్త బ్రాకెట్లో ఏముండాలి? ఎగ్జాక్ట్లీ కరెక్ట్, బాగా చెప్పారు. తర్వాత రాయండి పాత నిబంధనలో ఉన్నది. అంటే ప్రథమ సువార్త పాత నిబంధనలో ఉన్నది. ఆ ప్రథమ సువార్త ఎక్కడుందో అక్కడ రెఫరెన్స్ ఇచ్చాం. కాబట్టి ప్రథమ సువార్త పాత నిబంధనలో ఉన్నది. ఇప్పుడు రాసుకోండి. నెక్స్ట్ 5వ పాయింట్. యేసుక్రీస్తు జననం కామ అంటే తెలుసుగా. యేసుక్రీస్తు జననం కామ జీవితం కామ మరణం. యేసుక్రీస్తు జననం జీవితం మరణం మరియు పునరుత్థానములను గూర్చిన అనేకమైన ప్రవచనములు యేసుక్రీస్తు జననం, జీవితం, మరణం మరియు పునరుత్థానములను గూర్చిన అనేకమైన ప్రవచనములు పాత నిబంధనలో ఉన్నవి. అంటే పాత నిబంధన వలన
ఐదవ ప్రయోజనం నేను మీకు తెలియచేశాను. యేసుక్రీస్తు జననం, యేసుక్రీస్తు జీవితం, మరణం మరియు పునరుద్ధానములను గూర్చిన అనేకమైన ప్రవచనాలు పాత నిబంధనలో ఉన్నవి. నెక్స్ట్ పాయింట్, ఆరవది 6, గతములో దేవుడు చేసిన దానిని పాత నిబంధన తెలియచేస్తుంది. గతములో దేవుడు చేసిన దానిని పాత నిబంధన తెలియచేస్తుంది. ఇది 6వ పాయింట్. పాత నిబంధన వలన ప్రయోజనాలలో 6వది, గతములో దేవుడు చేసిన దానిని పాత నిబంధన తెలియజేస్తుంది లేదా చెప్తుంది లేదా వివరిస్తుందని రాసుకోవచ్చు ఎలాగైనా. నెక్స్ట్ 7వది, 7వ ప్రయోజనం, మానవుని భవిష్యత్తును గూర్చిన అందరూ చక్కగా రాసుకోండి. ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మానవుని భవిష్యత్తును గూర్చిన దేవుని నిత్య ప్రణాళికను మానవుని భవిష్యత్తును గూర్చిన దేవుని నిత్య ప్రణాళికను పాత నిబంధన తెలియజేస్తుంది. మానవుని భవిష్యత్తును గూర్చిన దేవుని నిత్య ప్రణాళికను పాత నిబంధన తెలియజేస్తుంది. ఇంకో ప్రయోజనం రాసుకోండి. ఇప్పుడు మొత్తం ఎన్ని ప్రయోజనాలు, ఎన్ని పాయింట్లు అయినాయి చెప్పండి. ఇప్పుడు 8వది రాసుకోండి. వెరీ గుడ్, చాలా బాగా రాసుకుంటున్నారు, చాలా ఇంట్రెస్ట్గా. 8వది యోధా జాతి చరిత్రలో 8వది పాయింట్ నెంబర్ 8, యోధా జాతి చరిత్రలో జరిగిన సంఘటనలు. సంఘటన అన్నప్పుడు ఆ సమ్మకి ప్రక్కన రెండోగా ఉండాలి, మొదటిగా రాయకూడదు. సంఘటనలు చక్కగా రాసుకోండి. యోధా జాతి చరిత్రలో జరిగిన సంఘటనలు, అక్కడ కామా పెట్టండి. యోధా జాతి చరిత్రలో జరిగిన సంఘటనలు, వాటిలో దేవుని ప్రమేయమును పాత నిబంధన వివరిస్తుంది. 8వ ప్రయోజనం మరలా చెప్తున్నాను. యోధా జాతి చరిత్రలో జరిగిన సంఘటనలు, వాటిలో దేవుని ప్రమేయము పాత నిబంధన వివరిస్తుంది. 9వ ప్రయోజనం కూడా రాసుకోండి. 9వది పాపము యొక్క భయంకర ఈ పదాన్ని అందరూ చాలా జాగ్రత్తగా గమనించండి. పర్యవసానములను ఆ పదాన్ని మరలా గమనించండి. పర్యవసానములను కామా పెట్టండి. పాపము యొక్క భయంకర పర్యవసానములను కామా. దేవునికి విధేయత చూపినప్పుడు
విధేయత చూపినప్పుడు, దేవునికి విధేయత చూపినప్పుడు కలిగే ఆశీర్వాదములను, దేవునికి విధేయత చూపినప్పుడు కలిగే ఆశీర్వాదములను అనేక మంది వ్యక్తుల మరలా చెప్తున్నాను, పాపము యొక్క భయంకర పర్యవసానములను దేవునికి విధేయత చూపినప్పుడు కలిగే ఆశీర్వాదములను అనేక మంది వ్యక్తుల జీవితముల ద్వారా, వ్యక్తుల జీవితముల ద్వారా సోదాహరణముగా బయలుపరుస్తుంది. సోదాహరణముగా బయలుపరుస్తుంది. పాపము యొక్క భయంకర పర్యవసానములను దేవునికి విధేయత చూపినప్పుడు కలిగే ఆశీర్వాదములను అనేక మంది వ్యక్తుల జీవితముల ద్వారా సోదాహరణముగా బయలుపరుస్తుంది. ఏమిటి ఆ బయలుపరిచేది? వెరీ గుడ్, పాత నిబంధన. మొత్తం ఎన్ని ప్రయోజనాలైనవి? 9. ఇంకొకటి రాసుకోండి. నేను కొన్నే చెప్తున్నా. మరలా 9వ పాయింట్ చెప్పమంటారా? అక్కర్లేదుగా. వెరీ గుడ్, మరలా రాసుకోండి. 10వది రాసుకోండి. చాలా ఉన్నాయి కానీ అన్నీ నేను చెప్పను, కొన్నే చెప్తున్నాను. ఈ రోజుల్లో పాత నిబంధన వలన ప్రయోజనం, ఇది రాసుకోకండి, ఇది జనరల్గా చెప్తున్నా. పాత నిబంధన వలన ప్రయోజనం లేదు, అది కొట్టివేయబడింది అంటున్నారు కదా, అలాంటి వారికి మీరు చెప్పాలి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని. 9 పూర్తి చేసాం, 10 పూర్తి చేసాం కదా, 10 అయిపోయింది. 11వది. వెరీ గుడ్, బాగా వింటున్నారు క్లాస్. నాకు ఇక్కడ బాగా అర్థమైంది, మీరు కరెక్ట్గా ఏక మనసుతో ఏకాగ్రతను కోల్పోకుండా వింటున్నారని. నెక్స్ట్ 10వది, యేసుక్రీస్తు అపోస్తలుల యేసుక్రీస్తు అపోస్తుల లేదా అపోస్తులు అని కూడా రాసుకోవచ్చు. ద్వారా అధికారపూర్వకమైన ఈ పదాన్ని ఒకసారేనండి. విశ్వసనీయమైన యేసుక్రీస్తు అపోస్తులుల ద్వారా అధికారపూర్వకమైన విశ్వసనీయమైన దేవుని వాక్యముగా పాత నిబంధన గుర్తించబడింది. యేసుక్రీస్తు అపోస్తులుల ద్వారా అధికారపూర్వకమైన విశ్వసనీయమైన దేవుని వాక్యముగా పాత నిబంధన గుర్తించబడింది. ఎన్నైనాయి మొత్తం? 10 పాయింట్లు. 10 పాయింట్లు అయినాయి కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ పాయింట్లకి మీ నోట్బుక్ ఎడం వైపున కొంచెం కాళ్ళు ఎట్టిపెట్టి ఒక్క గీత కొట్టండి. ఎడం వైపున కొద్దిగా పారాగ్రాఫ్గా రాస్తాం కదా, కాళ్ళు వదిలిపెట్టి ఒక గీత అలా అన్నారా? ఇప్పుడు రాయండి, ఇందువలన పాత నిబంధన చాలా ప్రయోజనం, ఫుల్ స్టాప్, అయిపోయింది. 10 చాలు. అర్థమైందా? 10 చాలు. ఒకవేళ పాత నిబంధన సర్వేలో పాత నిబంధన వలన కలిగే ప్రయోజనాలను పేర్కొండి అన్నారనుకోండి, ఈ 10 రాశారనుకోండి, మీకు 10 మార్కులు వచ్చినట్టే.
అనుమానం లేదు. తర్వాత వీటిని మన స్పిరిచువాలిటీకి కూడా స్వీకరించాలి, ఆత్మానుసారంగా కూడా స్వీకరించాలి. ఓకే, చివరికి ఏమి రాశారు? ఇందువలన పాత నిబంధన చాలా అవసరం. ఓకే, ఇప్పుడు పాత నిబంధన వలన ప్రయోజనాలు 10 చెప్పుకున్నాం. ఒకసారి చూడండి వరుసని. మొదటిది, బైబిల్ మొత్తము దైవావేశం వలన వ్రాయబడింది. రెండవది, ఎటువంటి పొరపాటు దాపరికం లేకుండా దైవ సత్యములను తెలియజేస్తుంది. మూడవది, మానవునితో దేవుడు వ్యవహరించిన తీరుని వివరిస్తుంది. నాలుగవది, ప్రథమ సువార్త పాత నిబంధనలో ఉన్నది. ప్రథమ సువార్త ప్రక్కన బ్రాకెట్లో ఆదికాండం 3:15 ఉండాలి. ఐదవది, యేసుక్రీస్తు జననం, యేసుక్రీస్తు జీవితం, యేసుక్రీస్తు మరణం, యేసుక్రీస్తు పునరుద్ధానాలను గురించిన అనేకమైన ప్రవచనాలు పాత నిబంధనలో ఉన్నవి. ఆరవది, గతములో దేవుడు చేసిన దానిని పాత నిబంధన వివరిస్తుంది. ఏడవది, మానవుని భవిష్యత్తును గూర్చిన దేవుని నిత్య ప్రణాళికను పాత నిబంధన తెలియజేస్తుంది. ఎనిమిదవది, యోధా జాతి చరిత్రలో జరిగిన సంఘటనలు, వాటిలో దేవుని ప్రమేయం పాత నిబంధన వివరిస్తుంది. తొమ్మిదవది, పాపము యొక్క భయంకర పర్యవసానములను దేవునికి విధేయత చూపినప్పుడు కలిగే ఆశీర్వాదములను అనేక మంది వ్యక్తుల జీవితముల ద్వారా సోదాహరణముగా బయలుపరుస్తుంది. పదవది, యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు అపోస్తులుల ద్వారా అధికారపూర్వకమైన విశ్వసనీయమైన దేవుని వాక్యముగా పాత నిబంధన గుర్తించబడింది. ఇందువలన పాత నిబంధన చాలా అవసరం. అయిపోయింది. నెక్స్ట్, పాత నిబంధనను 5 భాగాలుగా విభజించవచ్చు. 5 భాగాలుగా విభజించవచ్చు అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆదికాండము నుంచి మలాకీ గ్రంథం వరకు ఉన్నటువంటి 39 గ్రంథాలను లేక పుస్తకాలను 5 భాగాలుగా విభజించవచ్చు. 5. నెంబర్ 1, మొట్టమొదటిది, 1వది, పాత నిబంధనను 5 భాగాలుగా విభజించవచ్చు. మొదటిది ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము లేదా అని పెట్టండి బ్రాకెట్లో, పంచకాండములు. ధర్మశాస్త్రము లేదా పంచకాండములు. పంచకాండములు, కాండములు, పంచకాండములు డాష్ పెట్టి 5 అనియండి. అంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, 5 గ్రంథాలని ధర్మశాస్త్రము లేదా పంచకాండాలు అంటాం. అది దాని వివరణ. ఒకటి ధర్మశాస్త్రము లేదా పంచకాండములు. రెండవది చరిత్ర పుస్తకములు. చరిత్ర పుస్తకములు, హిస్టోరికల్ బుక్స్ 12 చరిత్ర పుస్తకములు 12 చరిత్ర పుస్తకం. మూడవది పద్య పుస్తకములు 5. పద్య పుస్తకములు 5. పొయిట్రీ బుక్స్, ఏబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, ఈ 5ని పద్య పుస్తకములు అని అంటారు. మూడవది కూడా అయిపోయింది. 4వది పద్య పుస్తకములు. ద్వితీయోపదేశకాండం తర్వాత ఉంటుంది. 6వ పుస్తకం నుంచి ఉంటుంది. తర్వాత మీరు చూసుకోండి. ఓకేనా? రైట్. 5
ఐదు పద్య పుస్తకములు 5 పద్య పుస్తకాలు 5. ఏబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, రాజుల రెండవ గ్రంథం, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం, దినవృత్తాంతాలు రెండు, ఇవన్నీ కూడా ఆ హిస్టారికల్ బుక్స్ కింద వస్తాయి. ఇక ఆ 12 మనం రాయనక్కర్లేదు, మీకు చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ బైబిల్లో ఇలా తీస్తే పాత నిబంధన నామకర్మముల వరుస అని ఉంటుంది. తీయండి ఒకసారి, తీయండి ఒకసారి బైబిల్ తీయండి, చెప్తాను మీకు. బైబిల్ తీయండి. పాత నిబంధన గ్రంథములోని పుస్తకముల నామక్రమము అధ్యాయముల వెరసి అని ఉంటుంది. చూడండి, అక్కడ చూడండి. ఆది కాండము నుంచి ద్వితీయోపదేశ కాండం, ఈ 5 పుస్తకాలని ధర్మశాస్త్రము లేక పంచకాండములని పిలుస్తాం. ఆ తర్వాత యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథం, రాజులు మొదటి గ్రంథం, రాజులు రెండవ గ్రంథం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం, దినవృత్తాంతముల రెండవ గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. ఇంతవరకు ఈ 12 పుస్తకాలని చరిత్ర పుస్తకాలు అంటాం. ఇక 3వ భాగం పద్య పుస్తకాలు. ఏబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. ఈ 5 పుస్తకాలని పద్య పుస్తకాలు అంటాం. తర్వాత 4వది పెద్ద ప్రవక్తల గ్రంథములు. పెద్ద ప్రవక్తల గ్రంథములు 5. చూడండి, దీనిలో యెషయా, ఇర్మియా, విలాప వాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, వీటిని పెద్ద ప్రవక్తల గ్రంథములు 5. నెక్స్ట్ 5వది, 5వ భాగం ఏంటి? చిన్న ప్రవక్తల గ్రంథములు 12. చిన్న ప్రవక్తల గ్రంథములు 12 ఎక్కడి నుంచి? హోషియా, యేవేలు, ఆమోసు, ఒబద్యా, యోనా, మీకా, నహూము, అబక్కూకు, జపన్యా, హగ్గయి, జకర్యా, మలాకి, మొత్తం 12. ఇప్పుడు ఒకసారి చూడండి, పాత నిబంధనలో ఉన్నటువంటి 39 గ్రంథాలని దాన్నే పాత నిబంధన అంటాం. పాత నిబంధనను 5 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగం మీరు చెప్పండి, ఏమిటి? ధర్మశాస్త్రము లేదా పంచకాండములు. ద్వితీయ భాగం చెప్పండి, మొత్తం ఎన్ని? 12. తర్వాత తృతీయ భాగం చెప్పండి, పొయిట్రీ బుక్స్ ఎన్ని? మొత్తం 5. చతుర్థ భాగాన్ని చెప్పండి, ఎన్ని మొత్తం? పంచమ భాగాన్ని చెప్పండి, అది 5 భాగాలు. ఓకేనా? రైట్, ఇది కూడా అయిపోయింది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. పెద్ద ప్రవక్తల గ్రంథాలు 5 కానీ రచయితలు 4. పెద్ద ప్రవక్తల గ్రంథాలు 5 కానీ రచయితలు ఎంతమంది? 4. ఎందుకని? వెరీ గుడ్. విలాప వాక్యాలు ఎవరు రాశారు? ఇర్మియా గ్రంథాన్ని ఇర్మియా గారే రాశారు. దానితో పాటు విలాప వాక్యాలు కూడా రాశారు. అయితే ఇక్కడ ఒక చిన్న మనవి, అదేంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి భాగాలు ముమ్మాటికి నగ్న సత్యము. అయితే కొందరు ఈ విలాప వాక్యాలు గ్రంథం ఉంది, దాన్ని తీసుకెళ్ళి పొయిట్రీ బుక్స్లో కలుపుతారు. వాళ్ళ తిప్పలు వాళ్ళ బండి, కానీ ఇది పర్ఫెక్ట్, ఇదే రాసుకోండి. అర్థమైందా? అది ఇందులో అనుమానం లేదు. ఓకే, రైట్. ఇప్పుడు బైబిల్ నందు గల మొదటి 5 పుస్తకాలను ఏమంటాం చెప్పండి? బైబిల్ నందు గల మొదటి 5 పుస్తకాలను ధర్మశాస్త్రము అని అంటాం. ఇంగ్లీష్లో దీన్ని లా అంటారు. ధర్మశాస్త్రము. ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఓ మానవుడా, నువ్వు తప్పు చేశావు అని చెప్తుంది. కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పుకి పరిష్కార మార్గం కూడా ఇవ్వాలిగా. అది ఎలా క్షమించబడుతుంది ఆ మార్గం ఇవ్వాలిగా. ఆ మార్గం ఈ ధర్మశాస్త్రం ఇవ్వలేదు. ధర్మశాస్త్రం చెప్పేదల్లా నీవు పొరపాటు చేసేవాడిని,
ఆ పొరపాటుకి పరిష్కార మార్గం ఇచ్చేదే సువార్త. లా అండ్ గాస్పల్ అంటారు దీన్ని. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. ఓకే, ధర్మశాస్త్రం ఏమో ఓ మానవుడా నువ్వు తప్పు చేసావు అని ఆ తప్పును తెలియచేస్తుంది. సువార్త ఏం చెప్పిద్దంటే నీవు చేసిన తప్పుకి పరిష్కార మార్గం ఇది, నువ్వు ఇలా చేసి మరలా క్షమించబడతావు అని తెలియజేసేదే సువార్త. అది మనం సువార్తలోకి వచ్చినప్పుడు చెప్పుకుందాం. లేదనుకో లా అండ్ గాస్పల్ అనేటువంటి టాపిక్ వచ్చినప్పుడు మన అయ్యగారు వాళ్ళు చెప్తారు. ఓకే, బైబిల్ నందు గల మొదటి 5 పుస్తకాలను ధర్మశాస్త్రము అని అంటాం. ఈ పదం అందరేనండి. ఆరిజన్, ఆరిజన్, ORIGEN, ఆరిజన్ అనే భక్తుడు ఈ 5 గ్రంథాలకి మొట్టమొదటగా పంచకాండములు అనే పేరు పెట్టాడు. ఆరిజన్ అనేటువంటి ఈ భక్తుడు ఈ మొదటి 5 గ్రంథాలకి పంచకాండములు అనేటువంటి పేరు పెట్టాడు. పంచకాండములు అనే పేరు పెట్టాడు. ప్రథమ గ్రీకు భాష పెంటాటికోస్, PENTATUCHOS, పెంటాటికోస్. ఈ పదము నుంచి పెంటాటుక్ అనే పదం వచ్చింది. PENTATUCH. ఇది కూడా రాసుకోండి. దేవుని కృపను బట్టి తర్బీద్ అయిపోయి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇలాంటి బైబిల్ కళాశాలలో మరలా మీరు టీచింగ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ కూడా ఉపయోగపడతాయి. అందుకే మీరు రాసుకోండి. ప్రథమ గ్రీకు భాషలో పెంటాటికోస్ అనేటువంటి పదం నుంచి పెంటాటుక్ అనేటువంటి పదం వచ్చింది. పెంటాటుక్ అంటే 5 సంపుటములు కలిగిన గ్రంథము. 5 సంపుటములు కలిగిన గ్రంథము. పెంటాటుక్ అంటే 5 సంపుటములు కలిగిన గ్రంథము. ఓకే, దీనికి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఈ రెండే కాక కొన్ని పేర్లు ఉన్నాయి, అవి చెప్తాను. ధర్మశాస్త్రము, పంచకాండములు, పెంటాటుక్, తోర, మోషే గ్రంథము అనేటువంటి పేర్లు ఈ ప్రథమనున్నటువంటి 5 పుస్తకాలు కొన్ని. ధర్మశాస్త్రము, పంచకాండములు, పెంటాటుక్, తోర, మోషే గ్రంథము. కొన్ని రెఫరెన్సులు రాసుకుంటారా? ధర్మశాస్త్రం దగ్గర యెహోషువ 3:34 వేసుకోండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనం. లేదా వరుసనే రాసుకోండి. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం. మార్కు సువార్త 12:26. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం. లోకా సువార్త 10వ అధ్యాయము 26వ వచనం. నెక్స్ట్, ఇప్పుడు అందరు వినండి. పంచకాండములను అర్థము చేసుకొనకుండా మిగతా బైబిల్ను సంపూర్ణముగా అర్థము చేసుకోవటం అసాధ్యం. అంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఈ 5ంటిని ఏమంటాం? పంచకాండములు అంటాం, ధర్మశాస్త్రము అంటాం, పెంటాటుక్ అంటాం, తోరా అంటాం, మోషే గ్రంథములు అంటాం. ఈ 5 గ్రంథాలను అర్థం చేసుకొనకుండా మిగిలినటువంటి బైబిల్ను అర్థం చేసుకోవటం అసాధ్యం. ఎప్పటికీ కూడా యూదుల్లో చాలామంది పంచకాండములను పవిత్రమైనటువంటివిగా భావిస్తారు. పవిత్రమైనటువంటివిగా భావిస్తారు. యేసుక్రీస్తు కాలంలో సద్దూకైలు ఉన్నారు. సద్దూకైలు కేవలం పంచకాండములను మాత్రమే ఆ సద్దూకైలు దేవుని వాక్యముగా అంగీకరించేవారు. తర్వాత ఈనాడు
ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అంటే మనకు కూడా పంచకాండములు అత్యంత ప్రాముఖ్యమైనటువంటివి. ఇప్పుడు నేను పంచకాండముల యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తాను. ఎంత చెప్పినా పంచకాండముల యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తాను. పాత నిబంధన వలన ప్రయోజనాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ మొదటి భాగమైనటువంటి పంచకాండాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ఇది రాసుకోండి. దీన్ని పంచకాండముల యొక్క ప్రాముఖ్యత అని మెయిన్ హెడ్డింగ్ పెట్టుకుని దానిలో మొదటి పాయింట్ రాయండి. దేవునిని మనకు పరిచయం చేస్తాయి. అంటే ఏంటి? పంచకాండములు దేవునిని మనకు పరిచయం చేస్తాయని రాసుకున్న తప్పేమీ లేదు. మొదటి పాయింట్, దేవునిని మనకు పంచకాండములు పరిచయము చేస్తాయి. రాసుకోండి, అందరు రాసుకోండి. తర్వాత భవిష్యత్తు కాలంలో ఈ అవసరత మీకు వచ్చినప్పుడు అరే డీడీ సార్ చెప్పారు, నేను రాసుకోలేకపోయాను అని ఖచ్చితంగా బాధపడతారు. ఇది వేదవాక్కు, అందుకే రాసుకోండి. పంచకాండముల యొక్క ప్రాముఖ్యతలో మొదటి పాయింట్, దేవునిని మనకు పరిచయం చేస్తాయి. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది, ప్రపంచము మానవుని యొక్క ఆరంభములను తెలియచేస్తాయి. ప్రపంచము మానవుని యొక్క ఆరంభములను తెలియచేస్తాయి. ఒకటవది, దేవునిని మనకు పరిచయం చేస్తాయి. రెండవది, ప్రపంచము మానవుని యొక్క ఆరంభములను తెలియచేస్తాయి. మూడవది, పాపము రక్షణ మరియు పరిశుద్ధత. పాపము రక్షణ మరియు పరిశుద్ధత మొదలగు వేదాంతపరమైన పాపము, రక్షణ, పరిశుద్ధత మొదలగు వేదాంతపరమైన అంశములను గూర్చి నేర్పిస్తాయి. ఏమిటవి? పంచకాండములు. మూడవది కూడా పూర్తయిందిగా. పాపము, రక్షణ, పరిశుద్ధత మొదలగు వేదాంతపరమైన అంశములను గూర్చి నేర్పిస్తాయి. నాలుగవది, దేవునితో సరి అయిన సంబంధము కలిగి ఉండుటకు. దేవునితో సరి అయిన సంబంధము కలిగి ఉండుటకు ఆయన ఏమి కోరతారో తెలియచేస్తాయి. దేవునితో సరి అయిన సంబంధము కలిగి ఉండుటకు ఆయన ఏమి కోరతారో తెలియచేస్తాయి. వ్రాయటం పూర్తయిందా? 4 విషయాలు చెప్పాను. నాలుగవది, దేవునితో సరి అయిన సంబంధము కలిగి ఉండుటకు ఆయన ఏమి కోరతారో తెలియచేస్తాయి. 4వ పాయింట్లో ఆయన అంటే ఎవరు చెప్పండి? దేవుడు. ఐదవ పాయింట్, మానవ జాతి పక్షముగా దేవుని విమోచన ప్రణాళికను వివరిస్తాయి. మానవ జాతి పక్షముగా దేవుని విమోచన ప్రణాళికను వివరిస్తాయి. పంచకాండముల యొక్క 5వ ప్రాముఖ్యత ఏంటంటే మానవ జాతి పక్షముగా దేవుని విమోచన ప్రణాళికను వివరిస్తాయి. 6వది కూడా రాసుకోండి. 6వది, రక్షకునిగా క్రీస్తు ఈ లోకములోనికి, రక్షకునిగా క్రీస్తును అని రాయండి. నేను క్రీస్తు అని చెప్పినట్టున్నాను. రక్షకునిగా క్రీస్తును ఈ లోకములోనికి తీసుకువచ్చుటకు లేదా తీసుకుని వచ్చుటకు. 6వ పాయింట్ ఏంటంటే రక్షకునిగా
క్రీస్తును ఈ లోకములోనికి తీసుకుని వచ్చుటకు వీలుగా 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 తీసుకుని వచ్చుటకు వీలుగా ఒక రాజ్యమును ఒక రాజ్యమును ఒక రాజ్యమును దేవుడు ఏర్పరచిన విధమును వివరిస్తాయి. దేవుడు ఏర్పరచిన విధమును వివరిస్తాయి. ఒక్కసారి దయచేసి అందరు చూడండి. పంచకాండముల యొక్క ప్రాముఖ్యతలో ఎన్ని పాయింట్లు చెప్పాను? వెరీ గుడ్, చాలా మెలకువగా ఉన్నారు. ఒకసారి 6 పాయింట్లు చెప్తున్నాను, అందరు గమనించండి. మీ నోట్బుక్లు చూడండి, ఎక్కడన్నా పొరపాటు జరిగిందేమో చూడండి. 1, దేవునిని మనకు పరిచయం చేస్తాయి. 2వది, ప్రపంచము మానవుని యొక్క ఆరంభములను తెలియచేస్తాయి. 3వది, పాపము, రక్షణ, పరిశుద్ధత మొదలగు వేదాంతపరమైన అంశములను గురించి నేర్పిస్తాయి. 3వది మరలా చెప్తున్నాను, పాపము, రక్షణ, పరిశుద్ధత మొదలగు వేదాంతపరమైన అంశములను గురించి నేర్పిస్తాయి. 4వది, దేవునితో సరైన సంబంధం కలిగి ఉండుటకు ఆయన ఏమి కోరతారో తెలియచేస్తాయి. 5వది, మానవ జాతి పక్షముగా దేవుని విమోచన ప్రణాళికను వివరిస్తాయి. 6వది, రక్షకునిగా క్రీస్తుని ఈ లోకములోనికి తీసుకొని వచ్చుటకు వీలుగా ఒక రాజ్యమును దేవుడు ఏర్పరిచిన విధమును వివరిస్తాయి. మరో మాటలో చెప్పాలంటే దేవుడెవరో మనమెవరమో, దేవుడు మనలను ఎందుకు సృష్టించారో, జీవితమునకు ఒక అర్థము ఉద్దేశం ఎక్కడ లభిస్తాయి మొదలగు అంశములు కూర్చున్నటువంటి గ్రహింపును పంచకాండములు మనకు అందిస్తాయి. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడెవరో మానవుడెవరో, అంటే దేవుడెవరో మనము ఎవరమో, దేవుడు మనలను ఎందుకు సృష్టించారో, జీవితమునకు ఒక అర్థము ఉద్దేశము ఎక్కడ లభిస్తాయి మొదలగు అంశములను కూర్చున్నటువంటి గ్రహింపును పంచకాండములు మనకి అందిస్తాయి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు అసలు విషయంలోనికి వస్తున్నాను. కరెక్ట్గా 10 మినిట్స్లో క్లాసు ముగించి పెద్దవారికి ఇచ్చేస్తా. అంటే బైబిల్ యొక్క 6 చెప్పాను, రాసుకుంటే మంచిదే. మరో మాటలో చెప్పాలంటే, అంటే అది అక్కర్లేదులే కానీ టైం అయిపోతుంది, ఉపయోగంగా ఉంటుంది. ఇంకొక విషయం చెప్తాను. ఈరోజు వరకు నేను ఒక విషయం చెప్తాను. ఈరోజు వరకు పాత నిబంధన సర్వే ఎంతవరకు అయితే చెప్పానో అంతవరకు మీకు జిరాక్స్ ఇస్తాను. ఆ జిరాక్స్ మీరు తీసుకునేటట్టుగా ఇవ్వను, నేనే తీసి మీకు ఒక కాపీ ఇస్తాను. ఆ కాపీని అందరూ పంచుకోవచ్చు. ఇది కష్టపడి నా స్వహస్తాలలో మధ్యరాత్రి 1:27 ఈ నోట్బుక్ రాశా. అప్పుడు కొంచెం నిద్రావస్థలోనికి ప్రవేశించేటప్పుడు కొంచెం ఏదన్నా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే నాకు తెలియచేయండి. ఇక్కడ కరెక్షన్ చేసుకోవటానికి బాగుంటుంది. చెప్పిన వాళ్ళకి ఒక చాక్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆశా చాక్లెట్ చాలా తీయగా ఉంటుంది కదా. వెరీ గుడ్, మంచిది. రైట్, ఇప్పుడు అసలు విషయంలోనికి వస్తున్నాం. ఆది కాండము అనగా ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెనని ఉంది. ఉందా లేదా చెప్పండి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను మీకు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెనని ఉంది కదా. దేవుడు మొదటి రోజు భూమిని సృష్టించారా, ఆకాశమును సృష్టించారా? మళ్ళా చెప్తున్నా, ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనములో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని రాయబడింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆదియందు దేవుడు
మొదటి రోజు భూమిని కలుగు చేశాడా, ఆకాశమును కలుగు చేశాడా? చెప్పండి. భూమి అన్నవాళ్ళు చేతులు చూపించండి. అందరూ చప్పలు కొట్టండి గట్టిగా, కొంచెం బిగ్గరగా కొట్టండి. ఆకాశము అన్నవాళ్ళు చేతులు చూపించండి. ఆకాశము. వెరీ గుడ్, గట్టిగా చప్పలు కొట్టండి. ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తానండి. దేవుడు మొదటి రోజు భూమిని కలుగు చేయలేదు, ఆకాశాన్ని కలుగు చేయలేదు. ఇప్పుడు కూడా చప్పలు కొట్టండి. అర్థమైందా? దేవుడు మొదటి రోజు భూమిని కలుగు చేయలేదు, ఆకాశాన్ని కలుగు చేయలేదు. నాకు తెలిసినంత వరకు హెబ్రీ గ్రంథకర్తలు ఒక విషయాన్ని గురించి చెప్పేటప్పుడు సంక్షిప్తముగా ఒక విషయాన్ని తెలియచేస్తారు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఒక్క వరుసలో చెప్పేసేసాడు మోషే గారు. ఆ తర్వాత ఏమేం కలుగు చేశారో మనం చదివితే అర్థమవుతుంది. అక్కడ ఉంటుంది, దేవుడు మొదటి రోజు వెలుగు కలుగు చేశాను అని. అర్థమైందా? కొంచెం టెక్నిక్ ఉపయోగించి మిమ్మల్ని ప్రశ్న అడిగితే మీలో ఒకళ్ళు భూమి అన్నారు, ఇంకొకళ్ళు ఆకాశం అన్నారు, మిగిలిన వాళ్ళందరూ మౌనంగా ఉన్నారు. అంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి వాస్తవమై ఉంటుంది అని. ఓకే, రైట్, గుడ్ క్వశ్చన్. అందరు వినండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని మొదట వచనం చదివే. అక్కడ నేను ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటి? ఆదియందు దేవుడు మొదటి రోజు ఆకాశాన్ని కలుగు చేశారా, భూమిని కలుగు చేశారా అంటే ఒకటో రోజు ఏమి కలుగు చేశారు అని అడిగా. అప్పుడు మీరు ఏం చెప్పాలంటే ఆకాశాన్ని కలుగు చేయలేదు, భూమిని కలుగు చేయలేదు, వెలుగును కలుగు చేశారని చెప్పాలి. ఇక అంతే, ఇక అంతమించి ఇంకేం లేదు. ఓకే, రైట్. పెద్దయ్య గారికి టైం ఇస్తాను. ఇప్పుడు అందరు చూడండి. ఆదియందు అంటే, ఆది అంటే ప్రారంభము అని అర్థం. ఆది అంటే అర్థం ఏంటమ్మా? ప్రారంభము. అందరూ ఒకసారి ఇటు చూడండి, అందరూ నా వైపు చూడండి, ఇటువైపు చూడండి. ఆదిని ఆ అనే అక్షరాన్ని కొంచెం విడిజరిపి, ది అనే అక్షరాన్ని అడు జరిపి, ఈ రెంటిని విడదీసి ఆ అంటే ఆది, ది అంటే దినములని చెప్పడం ఇది కరెక్ట్ కాదు. తెలుగు భాషలో పదాలకి అర్థాలు ఉంటాయి కానీ అక్షరాలకు అర్థాలు ఎక్కడ చచ్చినాయి? ఇంకో విషయం, స్త్రీ అనేటువంటి ఒక పదానికి మాత్రం మనకు అర్థం దొరుకుతుంది. కాబట్టి పదాలకి అర్థాలు చెప్పుకోవాలి, వాటిని విడదీయటం కరెక్ట్ కాదు. ఆది అంటే ప్రారంభము లేక ఆరంభము అని అర్థం. ఈ ఆది కాండాన్ని దైవజనుడైనటువంటి మోషే గారు రాశారు. ఎవరు రాశారు? మోషే గారు రాశారు. యోహాను సువార్త 5:46, 7:22 ద్వారా మోషే గారు రాశారు అని మనం రూఢిగా చెప్పవచ్చు. యోహాను సువార్త, మీరు ఇప్పుడు ఇది రాసుకోనక్కర్లేదు, వినండి. దీనిని మరలా ఎక్కడి నుంచి రేపు కంటిన్యూ చేస్తాను. నిమిషాలములు 30 మీదకి రావాలిగా, అందుకే వినండి. మీరు రాసుకునేంత టైం కూడా లేదు. ఆది కాండము అనగా ప్రారంభం అని అర్థం. క్రీస్తు పూర్వం 1452 సంవత్సరంలో మోయాబు మైదానంలో దైవజనుడైనటువంటి మోషే గారు ఈ గ్రంథాన్ని వ్రాశాడు. అర్థమైందా? ఓకే. ఆది కాండము యొక్క ముఖ్యాంశం ఏంటంటే ఎలక్షన్, జాతి యొక్క ఎంపిక. ఆది కాండంలో 50 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 50 అధ్యాయాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన అధ్యాయాలు. ఆది కాండం 1 సమస్తమును సృష్టింపబడుట, 2వది మానవుని పతనం, 6వది జలప్రలయం, 11వది బాబేలు గోపురం, 12వది అబ్రహాము యొక్క పిలుపు, 15వది అబ్రహాముతో నిబంధన స్థిరపరచబడడం. కాబట్టి ఈ సమయంలో
పాత నిబంధన వలన మనకెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పంచకాండముల యొక్క ప్రాముఖ్యత కూడా ఎంతో ఉంది. కాబట్టి పాత నిబంధన మనందరికీ కూడా చాలా చాలా ఉపయోగము, ప్రయోజనకరము, లాభము. ఓకే, రైట్. ఇంతటితో ఈనాటి తరగతి నేను ముగిస్తూ ఉన్నాను. తదుపరి మరి రెవరెండ్ లోతర్ శాస్త్రి గారు, మన ఏఎఫ్ఎల్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుల వారు తెలియచేస్తారు.